నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు కుటుంబంతో సహా అంటే ఒక జస్ట్ ఆయన వెళ్ళడానికి ముందు, విదేశీ పర్యటనకు వెళ్ళడానికి ముందు కపుల్ ఆఫ్ డేస్ ఆయన కుమారుడు మంత్రి లోకేష్ గారు కూడా కుటుంబంతో పాటు వెళ్ళారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. దీని మీద ఇది చాలా ఆసక్తికరమైనటువంటి వివరాలను నేను మీకు అందిస్తున్నాను. ఆయన లండన్ టూర్, కుటుంబంతో సహా లండన్ టూర్ వెళ్ళారని, అది చాలా గోప్యంగా ఉందని, ఆయన ఎందుకు లండన్ వెళుతున్న సంగతి వివరాలు ఎందుకు బహిర్గతం చేయలేదని, ఇలా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు స్పెక్యులేషన్స్ అన్ని కూడా వెళ్తా ఉన్నాయి. కానీ అసలు ఆయన లండన్ వెళ్ళాడా, ఆయన కుటుంబంతో సహా లండన్ టూర్ వెళ్ళారు అనేటువంటి వార్తలో ఉన్నటువంటి నిజం ఎంత, అది వదిలేసేసి ఆయన లండన్ టూర్ వెళ్ళాడు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారు, దాని మీద ఇది లేకపోతే దీని మీద ఏడుస్తున్నారని చెప్పని ఆయన భజన మీడియా చేయటం, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. అసలు చంద్రబాబు నాయుడు గారు కుటుంబంతో సహా లండన్ వెళ్ళారనేటువంటిది కరెక్ట్ కానే కాదు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి వార్త. మరి లండన్ టూర్ వెళ్ళారనేది ఒక లీకు, కానీ ఆయన వెళ్ళింది ఎక్కడికి అనేది ఇక్కడ పాయింట్. ఆయన ఎక్కడికి వెళ్ళారు అనేటువంటి చాయిస్ కూడా ఊహాగానాలు కాకుండా నేను కొన్ని వివరాలని, ఆధారాలని మీకు ఫోకస్ చేస్తాను. కరెక్ట్గా ఆయన ఎక్కడికి వెళ్ళారనేది మీకే తెలుస్తుంది, మీరే డిసైడ్ చేసుకోండి, నేనుగా చెప్పను. కానీ ఆయన లండన్ మాత్రం వెళ్ళలేదు. మరి ఎక్కడికి వెళ్ళారు అన్నట్లయితే, చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబం ఆగ్నేయ ఆసియాలో న్యూ ఇయర్ వెకేషన్ కోసం వెళ్ళారు అనేటువంటిది ఒక వార్త. అయితే ఎక్కడ, అది కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన సతీమణి నారా భువనేశ్వర్ గారు, వారు మంగళవారం డిసెంబర్ 30వ తారీఖు నాడు వ్యక్తిగత పర్యటన నిమిత్తం విదేశాలకు బయలుదేరి వెళ్ళారు అనేటువంటిది వార్త. అయితే వీరు లండన్ వెళ్ళారనేదేమో విస్తృతమైన ప్రచారం, అది కాదు. వీరు వెళ్ళింది ఎక్కడికి, ఆగ్నేయ ఆసియా అంటే సౌత్ ఈస్ట్ ఏషియాకి వెళ్ళారు. సౌత్ ఈస్ట్ ఏషియాలోకి ఎక్కడికి వెళ్ళారనేది కూడా చెప్తాను. రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి, ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి, ఆయన కుమారుడు దేవాంశ్ అంతకు ముందే వారు అక్కడికి చేరుకున్నారు. డెస్టినేషన్ వారు ఏదైతే అనుకున్నారో అక్కడికి. సో ఆ తర్వాత వీరు కూడా వెళ్ళారు. ఇది పూర్తిగా ప్రైవేట్ వెకేషన్ అని చెప్పని 2026 నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవటం కోసం గత కొన్ని నెలలుగా ఉన్న తీవ్రమైన పని ఒత్తిడులు, అంటే ఇంటెన్స్ వర్క్ షెడ్యూల్ నుంచి కాస్త రెస్ట్కి రిజనవేట్ అవ్వడం కోసం అని చెప్పని కుటుంబంతో సహా వెళ్ళారనేటువంటిది వారి అనుకూల వర్గాలు చెప్తున్నటువంటి మాట. అయితే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఈ మధ్య భువనేశ్వర్ గారికి ఒక అవార్డు ఏదో తీసుకోవడం కోసం వారు ఆల్రెడీ లండన్ వెళ్ళి వచ్చారు. కానీ ఇది పర్సనల్ ట్రిప్ అంటున్నారు. అది అసలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు లండన్ వెళ్ళే అవకాశం లేదు అనేటువంటిది నా కంటెన్షను. మరి ఆగ్నేయ ఆసియా వెళ్ళడానికి మాత్రం అవకాశం ఉంది. ఎందుకు అని అంటే, సహజంగా ఆగ్నేయ ఆసియాకి ఏంటంటే తెలుగు వాళ్ళు ఎక్కువ మంది అక్కడ ఉంటారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ఉన్నటువంటి దీంట్లో ఒక ప్రాంతం చాలా పరిచయమైనటువంటి ప్రాంతం, ఆయనకి ఇష్టమైనటువంటి ప్రాంతం. అది అలా ఉంచితే అసలు ఆగ్నేయ ఆసియాలో ఉన్న దేశాలు ఏంటనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. బాలి, ఇది చాలా ప్రశాంతమైనటువంటి దేవి. ఇక్కడికి ఎవరు వెళ్తారు? హిందూ దేవాలయాలను చూడాలనుకునేటువంటి వాళ్ళు, హిందూ సంస్కృతి దాని పట్ల ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు బాలి వెళతారు. కొంత మంచి టూరిస్ట్ ప్లేస్ అది. తర్వాత ఏంటంటే ఫుకెట్, అంటే దీన్నే బ్యాంకాక్ అని చెప్పి అంటారు. ఇది కాకుండా ఫుకెట్ లేదా బ్యాంకాక్, అది కాదన్నట్లయితే థాయిలాండ్ అనేది ఎందుకు వెళ్తారు ఏంటి, ఆ బీచెస్ అవి చాలా ఫేమస్ తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం లాంటి వాళ్ళు వెళ్ళేటువంటి ప్రదేశం కాదు. తర్వాత వియత్నాం, ఇటీవల కాలంలో చాలా పాపులర్ అయినటువంటి ప్లేసు. ఇక్కడ కూడా చాలా సుదీర్ఘమైనటువంటి సముద్ర తీరం ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం సముద్ర తీరంలో విహరించేటువంటి అవకాశం అయితే లేదు. సో ఆగ్నేయ ఆసియాలో మొత్తం 11 దేశాలు ఉన్నాయి. ముందు అవేంటో నేను మీకు చెప్తాను. ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, మయన్మార్, కాంబోడియా, లావోస్, బ్రూనై. అన్నిటికంటే చాలా పాపులర్, ఇది మీ అందరికీ కూడా తెలిసింది, సింగపూర్. ఈ దేశాల్లో అంటే మొత్తం ఆగ్నేయ ఆసియాలో ఉన్నటువంటి దేశాల్లో
ప్రముఖమైనటువంటిది ఏది అన్నట్లయితే సింగపూరు. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఇష్టమైనటువంటి దేశం అని కూడా చెప్తారు. ఆయన తరచు కూడా అక్కడికి వెళుతూ ఉంటారు. దాని పక్కనే ఉన్నటువంటిది మలేషియా. సింగపూరు, మలేషియా ఇవన్నీ కూడా, ఈ రెండు చెప్పాలంటే అర్థమయ్యే పరిభాషలో చెప్పాలంటే హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి ప్రాంతాలుగా చెప్పచ్చు. ఒకప్పుడు కలిసి ఉన్నటువంటి దేశాలు, ఆ తర్వాత మలేషియా నుంచి సింగపూరు సపరేట్ అయినటువంటి ఇది. సో మిగతా చిన్న చితకా దేశాలు అసలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం వెళ్ళేటువంటి అవకాశం కించిత్తు లేదు. మరి ఇక మిగిలిన దేశం ఏది అనేది మీకే వదిలేశాను. అయితే లండన్ వెళ్ళారని చెప్తుంటే మీరు ఇక్కడికి వెళ్ళారని ఎలా చెప్తారు అని కదా అంటారు. సో దానికి పాయింట్కి కూడా వస్తాను. అసలు ఈ నెలలో భారతీయులు, ముఖ్యంగా సౌత్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే టూర్ కోసం లండన్ వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే అక్కడ వాతావరణ పరిస్థితులు, సౌత్ ఈస్ట్ ఏషియాలో వాతావరణం ఎలా ఉంటుంది, లండన్లో ఇప్పుడు ఎలా ఉంటుందనేది కూడా నేను మీకు చెప్తున్నాను. లండన్కి వచ్చినట్లయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రతను ఒక్కసారి మీరు పరిశీలించి చూసినట్లయితే చాలా చల్లగా, అంటే అసలు మనలాంటి వాళ్ళం అక్కడ తట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు. చలి విపరీతంగా ఉంటుంది. ఉష్ణోగ్రత 0 డిగ్రీల నుంచి 7 డిగ్రీల మధ్యలోనే ఉంటుంది. రాత్రులు -డిగ్రీలకు వెళుతుంది. అంత చలిగా, క్లౌడీగా, రైనీగా ఉండేటువంటి ఇది స్వెట్టర్లు, కోట్లు వేసుకున్నా మనబోటి వాళ్ళని తట్టుకోవడం అనేది అసాధ్యం. అలాంటి ప్రాంతానికి విహారం కోసం కుటుంబంతో ఎవరైనా వెళతారా అనేది ఒక పాయింట్ అలా ఉంచినట్లయితే, మరి వీరు చెప్పేటువంటి ప్రాంతం అంటే సౌత్ ఈస్ట్ ఏషియా. సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంటుందంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత 25 డిగ్రీల నుంచి 32 డిగ్రీల వరకు ఉంటుంది. అక్కడ ఈ సమయంలో టీ-షర్ట్స్, కాటన్ దుస్తులే వేసుకుంటారు. ఎండగా, వెచ్చగా ఉంటుంది. కాబట్టి అక్కడికి ఇది వెకేషన్కి ఇది సరైనటువంటి సమయం కాబట్టి చాలామంది అక్కడికి వెళ్తారు. సో ఇది ఇలా ఉంటే ఆయన వాతావరణ దృష్ట్యా కానీ ఇటీవలే వెళ్ళొచ్చిన తర్వాత ఇంత చలిలో వారు లండన్కి వెళ్ళారనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఆ విషయాన్ని అలా వదిలేసేస్తే, మరి సౌత్ ఈస్ట్ ఏషియాలో వారు ఏ దేశానికి, ఇప్పుడు నేను చదివాను కదా దేశాలన్నీ కూడా, ఇందులో అత్యంత ప్రముఖమైనటువంటి దేశం, చంద్రబాబు నాయుడు గారికి ఇష్టమైనటువంటి దేశం, అక్కడికి ఆయన కుటుంబ సభ్యులతో సహా వెళ్ళారు అనేటువంటి వార్త కనుక బయటికి వచ్చినట్లయితే దీని మీద ఇంకా దుమారం లేగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బహుశా వాళ్ళ యొక్క టూర్ ప్రోగ్రాము అందుకోసం అని చెప్పని రహస్యంగా ఉంచారు. ఎంత రహస్యంగా ఉంచినా ఇక్కడ మన తెలుగు మీడియాలో ఆయన లండన్ వెళ్ళారనేది పాపం పూర్తిగా అందరూ నమ్మేశారు. అవును, ఆయన లండన్ వెళ్ళాడని చెప్పని ఆయన ప్రత్యర్థులు సైతం కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ సౌత్ ఈస్ట్ ఏషియా వెళ్ళారనేటువంటిది అయితే ఒక సమగ్రమైనటువంటి సమాచారం ఉంది. ఆ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇప్పుడు నేను చెప్పినటువంటి దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో ఉన్నటువంటిది సింగపూరు. కాబట్టి వారు ఎక్కడికి వెళ్ళారనేటువంటిది మీకే వదిలేసేస్తున్నాను. లండన్ మాత్రం వెళ్ళలేదు. ఇది సంగతి. ఎందుకు వెళ్ళారు, ఏంటి, దాన్ని ఎందుకు రహస్యంగా ఉండాల్సి వచ్చిందనేది కూడా బహుశా వారు వెళ్ళినటువంటి ప్రాంతాన్ని, ప్రదేశాన్ని బట్టి కూడా వారు సీక్రెట్గా ఉంచి ఉండవచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.